హింస ఎందుకు చేయకూడదు? ముఖ్యంగా 2 జైన సమావేశాలు నిర్వహించబడ్డాయి. మొట్టమొదటి జైన సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారంటే 24 తీర్థంకరులు ప్రబోధించిన విధానాలు, సిద్ధాంతాలు మరియు వారి యొక్క బోధనల్ని తెలియజేసే our discussion on Jain councils. After the death of Varthaman Mahavira in the years 468 BC at Pavapuri. మరి వర్తమాన మహావీరుడు మరణాంతరం జైన సమావేశాలు నిర్వహించబడుతున్నాయి తదనంతర కాలంలో. సో ముఖ్యంగా 2 జైన సమావేశాలు నిర్వహించబడ్డాయి. రైట్, అందులో మొట్టమొదటిది స్థూలబాహు అధ్యక్షతన జరిగింది. రెండవది ద ఫస్ట్ వన్ వాజ్ headed by Stulabhadra, and the second Jain council was headed by Devaradi Kshamastramana అనేవాడు హెడ్గా 2వ సమావేశం నిర్వహించబడింది. సో ఈ సమావేశాల యొక్క ఫలితం ఏంటి, ఎందుకు నిర్వహించారనేది మనం చూస్తే, మొట్టమొదటి జైన సమావేశం అనేది ఎక్కడ నిర్వహించారంటే పాటలీపుత్ర, ద ప్రెజెంట్ డే పట్నా, బీహార్లోని పట్నా ప్రాంతంలో ఈ మొదటి జైన సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో, చూడండి, క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో చంద్రగుప్త మౌర్యుని కాలంలో, రైట్, ఈ స్థూలభద్రుడి యొక్క అధ్యక్షతన మొదటి సమావేశం నిర్వహించబడింది. ఈ మొదటి సమావేశం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటంటే వర్తమాన మహావీరుడు పార్శ్వనాథుడు, అంతకంటే ముందు పార్శ్వనాథుడు బోధించిన సిద్ధాంతాలైన సత్య, అహింస, అస్తేయ మరియు అపరిగ్రహాలను సంకలనం చేయడం, వాటిని సంకలనం చేసి వాటిని ప్రచారం చేయడమే దీని యొక్క ప్రధాన లక్ష్యమైంది మొదటి బౌద్ధ సంగీతి. ఆ క్రమంలోనే జైన ప్రవర్తన నియమావళిని స్థూలభద్రుడు ప్రవేశపెట్టాడు. పార్శ్వనాథుడు బోధించిన తొలి సూత్రాలను కూడా నిగ్రంథ సూత్రాలు అంటాం, వీటిని కూడా ఇతడు ప్రవేశపెట్టాడు స్థూలభద్రుడు. ఇక 2వ జైన పరిషత్ క్రీస్తు శకం 512లో దేవరది క్షమశ్రమణ అధ్యక్షతన వల్లభి, గుజరాత్లో ఉందమ్మా, వల్లభి ఎక్కడుంది? గుజరాత్లో కలదు. వల్లభి ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్లో వల్లభిలో జరిగింది. రైట్, 2వ జైన పరిషత్ లేదా 2వ జైన సమావేశం క్రీస్తు శకం 512లో దేవరది క్షమశ్రమణ ఆధ్వర్యంలో గుజరాత్లోని వల్లభి ప్రాంతంలో నిర్వహించబడింది. దీని యొక్క పరిణామం చాలా ప్రధానమైనది, చర్చించదగినది. ఎందుకో చూద్దాం. 2వ జైన సంగీతిలో 12 అంగాలు 12 ఉపాంగాలుగా విభజించబడ్డాయి. అంతకుముందు మొదటి జైన సంగీతిలో 14 పూర్వాంగాలు ఉండేవి. అంగాలు అనగా జైన మత పవిత్ర గ్రంథాలనే అంగాలు అంటాం. అంగాస్ ఆర్ ద హోలీ స్క్రిప్చర్స్ ఆఫ్ జైనిజం. అంగాస్. పూర్వాంగాలన్నీ 14 పూర్వాంగాలు ఉన్నాయి. ఏ కాలంలో? మొదటి జైన పరిషత్ నిర్వహించబడిన కాలంలో. అయితే 2వ జైన పరిషత్ నిర్వహించబడిన కాలంలో 14 పూర్వాంగాలు 12 అంగాలుగా మార్చబడి అనంతరం ఈ 12 అంగాలకు 12 ఉపాంగాలు లిఖించబడ్డాయి. 12 అంగాస్ హ్యాడ్ 12 ఉపాంగాస్. ముఖ్యంగా జైన సాహిత్యాన్ని ఆగమాలు మరియు అనాగమాలు అనే 2 భాగాలుగా విభజించవచ్చు. ఆగమ్స్ అండ్ నాన్ ఆగమ్స్. ఆగమ్ లిటరేచర్ మరియు నాన్ ఆగమ్ లిటరేచర్, ఇవి 2 కూడా ఉంటాయి. ముఖ్యంగా ఒకటి 24 తీర్థంకరులు ప్రబోధించిన విధానాలు, సిద్ధాంతాలు మరియు వారి యొక్క బోధనల్ని తెలియజేసే ఈ గ్రంథాలనే ఆగమాలు అని పిలిస్తే, నాన్ ఆగమ్స్ అనే లిటరేచర్ అనేది పూర్తిగా ప్రవర్తన నియమావళిపై బోధించబడింది. రైట్, హింస ఎందుకు చేయకూడదు, ఒక జీవితంలో హింస చేయకుండా అహింసావాదాన్ని ఏ విధంగా అనుసరించాలి, రైట్, అదేవిధంగా సత్యాన్ని ఏ విధంగా పలకాలి, అదేవిధంగా దొంగతనం ఏ విధంగా చేయకూడదు, సత్యాన్నే మార్గంగా మన జీవన మార్గంగా ఎంచుకోవాలి, దొంగతనం నుంచి దూరంగా ఉండాలి, రైట్, అదేవిధంగా బ్రహ్మచర్యం, రైట్, కామ కోరికలు కావచ్చు,
అదేవిధంగా ప్రపంచ కోరికలు, వీటి నుంచి దూరంగా ఉండాలి. రైట్, వీటన్నిటికి సంబంధించి ఒక మార్గాన్ని ప్రవర్తనా నియమావళి రూపంలో నానాగం లిటరేచర్ మనకి తెలియజేస్తోంది.